వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చిందండి. ఎగ్జిట్ పోల్స్లో దేశం మొత్తం మీద ఎన్డీఏ కూటమి గెలుస్తుందా లేదంటే ఇండియా కూటమి గెలుస్తుందా, ఎవరు అధికారంలో రావడానికి అవకాశం ఉంది? మోడీ గారు అయితే మూడోసారి గెలవడానికి ఎంతో ప్రయత్నం చేశారు. మొత్తం ప్రపంచం అంతా కూడా కొన్ని ఇబ్బందుల్లో ఉందండి. పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవలు కానీ, రష్యా ఉక్రెయిన్ కానీ, ఇలాగా డిఫరెంట్గా ప్రపంచ స్థాయిలో చైనా మనపై దాడి, ఇటువంటి భయాలన్నీ కూడా మన ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉందండి. ఒక సుస్థిరమైన ప్రభుత్వం కావాలి, అది రెండోసారి అయినా మూడోసారి అయినా సరే మోడీ ప్రభుత్వం రావాలని కోరుకున్నారండి. ఎందుకంటే సుస్థిర ప్రభుత్వం ఉండాలి, ఈ దేశం అంతా కూడా ప్రజలకు క్షేమంగా ఉండాలి, ప్రపంచంలో మనకు మంచి పేరు రావాలి. ఒక అస్థిరమైనటువంటి అంటే ఇండియా కూటమి అయితే మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎన్డీఏ వైపు చూశారనేసి మనకి ఎగ్జిట్ పోల్స్ తెలుస్తుంది. మోడీ అయితే మూడోసారి 400 పైగా స్థానాలు కావాలని అడిగాడండి. అయితే ఎన్ని స్థానాలు వచ్చినాయి, ఆ ఎగ్జిట్ పోల్లో ఎవరెవరైతే ఇచ్చారో చూద్దాం ఒకసారి. అయితే మనకి ఇక్కడ ఏజెన్సీ ఇండియా న్యూస్ డి డైనమిక్స్, ఈ ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చింది మనకి ఎన్డీఏ వాళ్ళకి 362, 392 ఇచ్చిందండి. ఇది మరి ఇండియా కూటమికి అయితే 141 to 161, అదర్స్ 10 to 20. ఇది మన ఇండియా న్యూస్ డి డైనమిక్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్. ఇక జన్ కీ బాత్, ఈ జన్ కీ బాత్ చూసినట్లయితే మొత్తం మనకు అసలు ఇండియాలో మొత్తం ఉన్న సీట్లు 543 ఉన్నాయండి. ఇది 543లో జన్ కీ బాత్ ఎన్డీఏకి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏకి ఇచ్చినటువంటిది 353 నుంచి 368 వరకు ఇచ్చిందండి. అంటే 353 to 368. మరి ఇండియా కూటమికి అయితే 118 to 133. వీళ్ళంతో ఇండియా కూటమి వాళ్ళైతే మేమే అధికారంలోకి వచ్చేస్తున్నాము, ఇక మోడీ మూడోసారి రాడు అని అన్నారు. కానీ మరి చూసినట్లయితే మరి ఇండియా కూటమి జన్ కీ బాత్ ఇచ్చిన వాళ్ళది 118 to 133 ఇండియా, అదర్స్ 43 to 48 అండి. ప్రజలందరూ కూడా ఒక విశ్వాసం అనమాట. ఇది అంటే ఈ ఎన్డీఏ కూటమి మీద విశ్వాసం ఉంచారు. ఇది అంటే చాలా అభివృద్ధి జరగాలి ప్రపంచంలో అన్ని దేశాల్లో కన్నా మన దేశానికి కూడా మీరు మోడీని గెలిపించుకున్నట్లయితే నేను ప్రపంచంలో ఒక టార్గెట్తో ఉంది, నేను 3వ స్థానంలో 2వ స్థానంలో తీసుకెళ్తాను మన ఇండియా అని చెప్పి ఆయన అంత కృషి చేస్తున్నానని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇక రిపబ్లిక్ టీవీ పిఎంఏఆర్క్యూ అండి, రిపబ్లిక్ టీవీ ఏమి ఇచ్చిందంటే 315 ఒకే ఫిగర్ ఇచ్చిందండి. 359 ఎన్డీఏ కూటమికి 359 ఇచ్చింది. మరి ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి అయితే 154, అదర్స్ 30. వీళ్ళు రిపబ్లిక్ టీవీ సింగిల్ ఫిగర్ ఇచ్చారండి. ఇక ఆర్బీ మ్యాట్రిక్స్ మరి ఎన్డీఏ కూటమికి ఎంత ఇచ్చిందో చూద్దాం. ఆర్బీ మ్యాట్రిక్స్ అయితే 371 అండి. ఇది ఎన్డీఏ కూటమికి. ఇండియాకి 125, అదర్స్ 47. అయితే ఇక్కడ ఆర్బీ చూసినట్లయితే ఉన్నట్లు ప్రస్తుతం చూసినట్లయితే ఆర్బీఐ మీకు ఆర్బీ మాత్రం ఏజెన్సీ, ఆ మిగతా ఏజెన్సీ అన్నిటికన్నా ఎన్డీఏకి ఎక్కువ ఇచ్చింది. అందరికన్నా తక్కువ అంటే 125 ఇచ్చినట్టున్నారు దీనికి ఇండియా కూటమికి, అదర్స్ ఏమో 47 ఉంది. ఇక న్యూస్ నేషన్, ఈ న్యూస్ నేషన్ ఒక రేంజ్ ఇచ్చిందండి. ఎంత ఇచ్చింది? 340 to 378. ఇదంతా రావచ్చు ఎన్డీఏకి అని చెప్పారు. మరి ఇండియా కూటమికి అయితే 153 నుంచి 169 వరకు రావడానికి అవకాశం ఉందని చెప్పారండి. ఇక అదర్స్ 21 to 23. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉందండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి వీళ్ళు విడిగా చూసినట్లయితే వాళ్ళు 17 సీట్స్ వరకు ఇచ్చారండి. అంటే వీళ్ళు న్యూస్ నేషనల్ వాళ్ళు 17, 16 to 17 రావచ్చు అని చెప్పి ఇచ్చారు. ఇవి అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 25కి 17 వరకు రావడానికి అవకాశం ఉంది. 17 to 22 ఇచ్చారండి. ఇది న్యూస్ నేషనల్ వాళ్ళు. ఇక దైనిక్ భాస్కర్ అని ఉందండి. ఈ దైనిక్ భాస్కర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి ఎంత ఇచ్చారు? 281 to 350. ఇది ఎన్డీఏ కూటమికి ఇచ్చారు అవుట్ ఆఫ్ 543. ఇక
ఇండియా కూటమి అయితే 145 నుంచి 201 వరకు ఇచ్చారండి. మరి అదర్స్ 33 to 49. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చారు. ఇంకా ప్రముఖ సంస్థలు ఇంక రావాల్సింది. ప్రస్తుతానికైతే వచ్చినటువంటి ఇవి ఏజెన్సీలు. ఇవన్నీ చూసినట్లయితే అన్ని సర్వేలు కూడా మనకి ఎక్కువ అన్ని కూడా ఎన్డీఏని చూపిస్తున్నాయి. మరి ఇండియా కూటమికి తక్కువగా చూపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మూడోసారి అందరూ కూడా ప్రజలు కోరుకున్నట్టు ఇది మోడీ గారు మూడోసారి రావాలని కోరుకున్నారు. ఎందుకంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా మన అమెరికా, రష్యా డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉన్నాయో అటువంటి కంట్రీ లాగా మన భారతదేశం కూడా ఉండాలి. ముఖ్యంగా చైనా నుంచి మనకు థ్రెట్ ఉందండి. ఆ చైనా నుంచి మనకున్న థ్రెట్ని ఎలాగైనా సరే అధిగమించాలంటే మన దేశంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. అది స్వార్థంగా లేనటువంటి ఎటువంటి స్వార్థం లేని వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకున్నారు. అందుకే మోడీ గారిని సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇది ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి ఈ సర్వీస్. ఇంకా కొత్తగా ఏమైనా సర్వీస్ వస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంతవరకు సెలవు. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.